రాజేష్ గారు, ఈ ఆరోపణ ఈరోజు కొత్తగా వినిపిస్తున్నటువంటిది కాదు. గతంలో ఆమ్ ఆద్మీ పార్టీలో ఉండి బయటకు వచ్చేసిన వాళ్ళు కూడా చేసినటువంటి ఆరోపణ. ఆ కారణంతోనే మేము బయటకు వచ్చేసామని కూడా వాళ్ళు చాలా స్పష్టంగా మీడియాకు కూడా చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు బీజేపీ న్యాచురల్గా గవర్నర్ వ్యవస్థను ఉపయోగించుకుంటుంది అనేటువంటి ఎలాగో వాళ్ళ ఒక స్టేట్మెంట్ ఉండనే ఉంది. లెఫ్టినెంట్ గవర్నరు బీజేపీ ఏజెంట్లా పనిచేస్తున్నారు అని ఒక ఆరోపణ. తర్వాత కేజ్రీవాల్ని రాజకీయంగా ఎదగనివ్వకూడదు, మోదీతో కంపేర్ చేస్తూ ఎదుగుతున్నాడు అనేటువంటి ఆ కారణంగా తొక్కేస్తున్నారు అనేటువంటి మరొక ఆరోపణ వినబడుతున్నాయి. ఈ రెండు ఆరోపణలు ఏమైనా సహేతుకంగా కనిపిస్తున్నాయి? ఒక్కటి చూస్తే కనుక మీరు ముందటి నుంచి కూడా ఆమ్ ఆద్మీ పార్టీ కేవలము కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ మింగటం, అంటే వాళ్ళ ఓట్ బ్యాంక్ ని, వాళ్ళ ఓట్ షేర్ ని ఆక్యుపై చేయటం ద్వారా పెరిగిన పార్టీ అది ఢిల్లీలో కానివ్వండి, తర్వాత పంజాబ్ లో కానివ్వండి, ఎక్కడైతే ఆమ్ ఆద్మీ పార్టీ కొంచెం పెరుగుతున్నదో అక్కడ అందరికన్నా ఎక్కువ లాస్ అయింది కాంగ్రెస్. అంటే ఇది ఒక వాంటెడ్లీ చేసుకున్నది. కాంగ్రెస్ కూడా when they know that they can't win, they are actually shifting their vote share to Aam Aadmi Party. So it is hand in glove. ఎందుకంటే ఇప్పుడు మీరు చూస్తే శీలా దీక్షిత్ ఉన్నత కాలము నా దగ్గర 400 పేజీల డాక్యుమెంట్ ఉన్నది, ఆమెకు వ్యతిరేకంగా నేను కేసు ఫైల్ చేస్తాను, సోనియా గాంధీని అరెస్ట్ చేస్తాను, లాలూ ప్రసాద్ యాదవ్ అరెస్ట్ చేస్తాను అని చెప్పిన అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీలో ఉన్నప్పుడు కానీ, పవర్ లో ఉన్నప్పుడు కానీ, సీఎం గా 2 టర్మ్లు ఒక్క కేసు కూడా ఫైల్ చేయలేకపోయాడు. తర్వాత ప్రతి ఆరోపణ మీద, గడ్కరీ మీద కానీ, జైట్లీ గారి మీద కానీ ఎవరు చేసిన ఆరోపణలని వాళ్ళు కేసులు వేస్తే, పరువు నష్టం దావాలు వేస్తే కోర్టులో సారీ చెప్పిన సందర్భాలు మనకు చాలా కనిపిస్తాయి. సో అతని మాటల్ని 0% ట్రస్ట్ వర్తీ ఫెలో అదే మనం అనొచ్చు. అది ఎలా నమ్ముతున్నారు ఢిల్లీ వాళ్ళు అనేది కేవలం ఉచితాలను చూసి ఓటేస్తున్నారు అనుకోవాలి తప్ప అతన్ని వేరే మాటలు మాత్రం ఎటువంటి విధంగా నమ్మడానికి వీల్లేని మాటలు. దీంతో ఏ పోరాటం, అవినీతి పోరాటంలో వచ్చి బయటకు వచ్చాడో, అతను ఎక్కడైతే మొదలు పెట్టాడో అతని ప్రస్థానము, అతనితో పాటు కలిసి పనిచేసిన వాళ్ళందరూ అతను వదిలేసి వెళ్ళిపోయారు. షాజీ ఇల్మీ కానివ్వండి, కిరణ్ బేడి కానివ్వండి, అక్కడికి వాళ్ళ గురువు గారు కానివ్వండి, మిగతా వాళ్ళు కానివ్వండి, అందరూ కూడా ఆయన్ని వదిలేసి కుమార్ విశ్వాస్ వీళ్ళంతా లేదు. ఆల్మోస్ట్ ఎవ్రీబడి హూ వాజ్ విత్ సేయింగ్ దట్ హీ ఈస్ నాట్ ట్రస్ట్ వర్తీ ఫెలో. అతనితో క్లోజ్ గా ఉన్న వాళ్ళే అతను నమ్మనప్పుడు అతని మాటలు మనం ఎవరో నమ్మటం కూడా వీలు లేదు అని మనం అనుకోవచ్చు. తర్వాత ఇప్పుడు ఈ ఖలిస్తాన్ సంబంధించిన ఇది మీరు చూస్తే, మోడీ లాస్ట్ టైం పంజాబ్ ఎలక్షన్స్ లో అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ గవర్నమెంట్ వాళ్ళు చేసిన పని కానివ్వండి, ఎటువంటి సెక్యూరిటీ ఇవ్వకపోవటము, ఇట్లాంటివి చేయటము, రూట్ మ్యాప్ లీక్ చేయటము, ఇలాంటివన్నీ కూడా రకరకాలుగా ఆరోపణలు అక్కడ పంజాబ్ లో ఉన్న గవర్నమెంట్ లో ఇది చేసుకున్నాయి. 15 వచ్చిన తర్వాత పార్టీ కూడా ఆల్మోస్ట్ అదే లైన్ ఫాలో అవుతుంది. ఇస్ ప్రో యాంటీ ఇండియా మూవ్మెంట్ కి సపోర్ట్ చేస్తూ, యాక్చువల్ గా పన్ను చెప్పిన దానికి కేవలం ఒక ఆరోపణ కిందకే తీసుకోవడానికి వీల్లేదు. ఎందుకంటే హీ ఆల్రెడీ రోట్ ఏ లెటర్. ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్ళ నుంచి ప్రణబ్ ముఖర్జీ గారికి ఒక లెటర్ వెళ్ళింది. ఇతన్ని మీరు ఆల్రెడీ వీడికి ఒక లెటర్ కూడా రాయడం జరిగింది. ఆ బుల్లర్ ని మీరు క్షమాభిక్ష పెట్టండి అనే మాట కూడా ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి ఒక అఫీషియల్ లెటర్ కూడా పంపించారు. ఇవన్నీ కూడా ఈ పన్ను చేసిన ఆరోపణలకి ఒక రకంగా సపోర్ట్ చేసేవి. కేవలం ఆరోపణ మీద కాకుండా హీ మే గాట్ సమ్ మోర్ ఇన్ఫర్మేషన్ త్రూ వేరియస్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీస్. అవి దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు ఆ లెఫ్టినెంట్ గవర్నర్ వికే సింగ్ గారు కంప్లైంట్ చేయడం ఎన్ఐఏ దాని రంగంలోకి దిగడం జరిగింది అనుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.